రెస్టారెంట్ ఇండస్ట్రీలో ఈ స్టాఫ్తో పెద్ద హెడ్ఏక్ అయిపోయింది కదా. అంటే ఎప్పుడెప్పుడు ఏడ వదిలేసి వెళ్ళిపోతాడో మనకు తెలియదు. ఉన్నన్ని రోజులు మంచిగానే ఉంటారు, సడన్ గా వదిలేసి వెళ్ళిపోతారు. నా తెలిసి అయితే వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఆ రెస్టారెంట్ ఓనర్ కి చాలా ఇండికేషన్స్ ఇచ్చిపోతారు. ఈ రోజు ఆ స్టాఫ్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. హై బాస్, దిస్ ఇస్ అఖిల్. మేజర్ గా ఒక స్టాఫ్ వదిలేసే ముందు మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు పెట్టిన రూల్స్ వాడు అన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఏదైతే క్వాలిటీ అష్యూరెన్స్ పెట్టమన్నారో అది డ్రాప్ అయిపోతుంది. మీరేవైతే వానికి స్ట్రిక్ట్ గా కిచెన్ లో రూల్స్ పాటించమన్నారో, టేస్ట్ పరంగా గానీ, క్వాలిటీ పరంగా గానీ, హైజీన్ పరంగా గానీ, అవన్నీ వాడు లైట్ తీసుకుంటాడు. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే అది అట్లనే ఉంటుంది సార్ అంటాడు. అంటే ఇట్లా ఏవైతే ఉల్టా సీదా మాట్లాడేస్తారో ముఖం మీద, అవి మీకు అర్థం చేసుకోవాలి దట్ వాడికి చేసే ఇష్టం లేదని. ఆ మాటలతోనే మీకు అర్థమైపోవాలి. ఈ బిహేవియర్ ఏదైతే ఉందో అది లేజినెస్ అయితే అస్సలు కాదు. అంటే వాడు అంతేలే అని అనుకోకండి. వానికి చెయ్యాలని లేదు. నీ అంతలు నువ్వు వెళ్ళిపో అని అనేదాకా వాడు అట్లనే చేస్తాడు.